డిసెంబర్ 8-9వ తేదీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4000 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు రేవంత్. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు మోదీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమై తెలంగాణలో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు రావాలని ఆయన్ని ఆహ్వానించారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలను సమ్మిట్ కు ఆహ్వానించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. రాష్ట్రాల వారీగా సీఎంలను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ కు జమ్మూ కాశ్మీర్, గుజరాత్ సీఎంలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు. మంత్రి దామోదర్ కు పంజాబ్, హర్యానా, మంత్రి కోమటిరెడ్డికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సీఎంలను శ్రీధర్ బాబు ఆహ్వానించనుండగా మంత్రి పొంగులేటికి యూపీ, రాజస్థాన్ సీఎంను మంత్రి పొన్నం ఆహ్వానించనున్నారు. మంత్రి కొండా సురేఖకు ఛత్తీస్గఢ్, మంత్రి సీతక్కకు పశ్చిమ బెంగాల్, మంత్రి తుమ్మలకు మధ్యప్రదేశ్, మంత్రి జూపల్లికి అస్సాం, బీహార్ కు మంత్రి వివేక్, హిమాచల్ ప్రదేశ్ కు మంత్రి అడ్లూరి, మహారాష్ట్రకు మంత్రి అజారుద్దీన్, ఒడిశా సీఎంలను మంత్రి వాకిటి ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 8-9వ తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 4000 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సమ్మిట్ కు ఆహ్వానించినారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు మోదీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ నెల 8-9 ఫ్యూచర్ సిటీలో, భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. దీనికోసం గాను నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో పాటు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, దీంతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలిసి సాయంత్రం కల్లా మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ బృందంతో పాటు అలాగే మంత్రులను కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా పిలిచేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ఏర్పాటు చేశారు. దీంట్లో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆహ్వానించేందుకు మంత్రులు నియమించారు. రేపు వారంతా కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ అని గుజరాత్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానాకు దామోదర్ రాజనరసింహ, ఆంధ్రప్రదేశ్ కు కోమటిరెడ్డి వెంకరెడ్డి, కర్ణాటక, తమిళనాడుకు దుబ్బిల శ్రీధర్ బాబు, ఉత్తరప్రదేశ్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజస్థాన్ కు పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్ కు కొండా సురేఖ, వెస్ట్ బెంగాల్ కు సీతక్క, అలాగే మధ్యప్రదేశ్ కు తుమ్మల నాగేశ్వరరావు, అస్సాం కు ఈపల్లి కృష్ణరావు, బీహార్ కు వివేక్ వెంకటేశ్వరరావు, ఒడిశాకు వాకిల్ శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్ కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్ర అజారుద్దీన్. వీరితో పాటు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వీరు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 4000 మంది ప్రముఖులు ఈ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. సో 8-9 జరిగేటువంటి సమ్మిట్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాటితో పాటు విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక దీన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.